విజయ్ చంద్ర గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారికి, మన మేడం రజనీ గారికి, ఏబైన వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు పిల్లి కాశీ యాత్ర చేసిందని అంటా ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరగటం అసలు ఈ రోజు డిబేట్ లో మాత్రం ఇన్ని సామెతలు ఒక్క గులకరాయికి వస్తదండ. సూదిలో సోద ఆయన, కాశీ యాత్ర మీరు, ఆవిడ అతడి డైలాగులు, అమ్మో చెప్పండి అసలు. కానీ అన్ని సింక్ అవుతున్నాయి. ఇక్కడ నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి రాక్షస మనస్తత్వం ఉందంటానికి ఉదాహరణ చెప్పుకోవాలండి. గతంలో ఎలక్షన్ లో రాబోయేటప్పుడు 2019లో గొడ్డలిపోటు, కోడికత్తి, అక్కడ కూడా బాబాయి రక్తం చిందిచ్చాడు, తన రక్తం చిందిచ్చాడు. ఇప్పుడు అంటే అతనికి సెంటిమెంట్ అధికారంలో రావటానికి ఏదో ఒక ఆ ఎరుపు రంగు చూపియాలి అతను. కాబట్టే విజయవాడలో కూడా మరి గులకరాయి 2.0 వర్షన్ 0.5 అని తీసుకొస్తున్నారు కదా, ఆ 0.5 వర్షన్ కూడా తీసుకొచ్చారండి. ఇక్కడ కావాలనే దురుద్దేశంతో 900 మంది పోలీసులు పహారా అండి, 7 అంచెల భద్రతలో ఉన్నారు. పైపెచ్చు ఆ సింగ్ నగర్ లో 2 రోడ్లను కూడా బ్లాక్ చేసేసారంట. కావాలనే దురుద్దేశంతో కరెంట్ తీసేయటం అంటే, వాళ్ళ నాయకులు కూడా అసలు ఏం జరిగిందో తెలియక ముందలే ప్లక్కార్డులు తీసుకొచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు రాయి విసిరేపించారని చెప్పి ప్లక్కార్డు ప్రదర్శించారు. వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్లు పెడతాం. దీంతో పాటు మరి అది రాయో లేకపోతే బుల్లెట్టో తెలియదు, అది జగన్మోహన్ రెడ్డి గారిని తగిలి మళ్ళీ వెల్లంపల్లిని కంటి మీద తగిలింది. ఈయనకేమో చిన్న ప్లాస్టర్ వేసుకుంటే ఆయన మాత్రం పెద్ద దాదాపు 10 అంగుళాలు గుడ్డ కట్టుకొని తిరుగుతున్నాడు మొక్కానికి. మీరు పాత సినిమాల్లో రౌడీలు ఉంటారు కదండి, ఒక్కండికి గుడ్డ కట్టుకొని తిరగటం, ఆ విధంగా వెల్లంపల్లి తిరుగుతున్నాడు. అంటే దీంట్లో కూడా అసలు ఈ కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, నిన్న జరిగినటువంటి కేసులో అసలు ఆ గులకరాయి దొరికిందా, జగన్మోహన్ రెడ్డి మీద వేసినటువంటి గులకరాయి దొరికిందా? మీ చంద్రబాబు గారు కూడా, మీ అధినేత కూడా అదే అడుగుతున్నారు, వేర్ ఇస్ దట్ రాయ్ అని. ఇక్కడ ఈ పారామీటర్స్ అసలు గులకరాయిని పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారండి? దాంతో పాటు సీఎం పై దాడి జరిగినప్పుడు ఆయుధాన్ని గుర్తించాలి కదండి, అది గుర్తిస్తేనే దాని ప్రకారం సెక్షన్లు పెడతారు. కానీ ఇక్కడ అది ఏమీ జరగలేదు. దీంతో పాటు 4 మైనర్లని అరెస్ట్ చేశారు. వాస్తవంగా ఇందాక మన అనలిస్ట్ చెప్పుకుంటా వచ్చారు, ఏదైతే బాలల హక్కులు వాళ్ళని హరించటమేనని చెప్పి. ఖచ్చితంగా దీనితో పాటు అసలు సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయబోతున్నట్టు సాక్షికి 2 రోజుల ముందులో ఎలా తెలుసండి? ఇది ప్రీ ప్లాన్ అండి. సాక్షిలో వేముల సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ముందలే పేపర్లో వేసేసుకున్నారు, ఒక స్టోరీ కూడా రాసేశారు. దీంతో పాటు అసలు వేముల దుర్గారావు అనే వ్యక్తిని పోలీసులు ఎందుకు అదుపులో తీసుకున్నారు? సానుభూతి పరుడట, మీ ఇప్పుడు బోండా ఉమా గారి ఆఫీస్ లో పనిచేస్తున్నారట, ప్రేరేపించాడట, ఇవంతా కూడా మీరే ప్రీ ప్లాన్ అనేది సజ్జల గారు గాని, అధికార పార్టీ నాయకులు గాని, మీరు చెప్తున్న పేపర్ గాని ఆరోపణలు, కథనాలు. అవునండి, గులకరాయో ఏ రాయి తగిలిందో మరి తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ప్లక్కార్డులు ప్రదర్శించారు. కాబట్టి ఏదో ఒక విధంగా వీళ్ళని ఆ కేసు వీళ్ళ వాకిట్లో వేయాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేపించారనేటట్టు ప్రచారాలు చేయాలని చెప్పి ఆ దురుద్దేశంలోని దుర్గారావు అనేటువంటి వ్యక్తిని నిన్న వాళ్ళ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దీంతో పాటు అతను ఏంటంటే మా బీసీ నాయకుడు కూడా, అతను ప్రధానంగా చెప్పుకోవాలంటే మా బీసీ సంఘ నాయకులు అందరూ కూడా నిన్న వెళ్ళి మా గురుమూర్తి గారు వాళ్ళందరూ కూడా అక్కడ ధర్నా చేశారు. అంటే ఇక్కడ కోర్టులో కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలు జరిగాయండి. కోర్టులో న్యాయవాది ముందుకు వెళ్ళినప్పుడు కూడా సలీం గారు ఈ బాధితుడి తరఫున మరి వకల్తా పుచ్చుకున్నారు. ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి జడ్జి గారితో లేదండి, మీరు ఆధార్ లో ఇతను వయసు పరిగణలోకి తీసుకోండి అన్నప్పుడు ఎస్ తీసుకుందాం అని చెప్పి అన్నారంట. కానీ అక్కడ మరి ఆయనకి ఎంత ప్రెజర్ ఉందో, గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మరి ఆ రోజు జడ్జి కూడా ప్రెజర్ తో ఎట్టబడితే అట్లా నిర్ణయాలు తీసుకున్నారు కదా. నేను ఏమంటానంటే, మీరు సెక్షన్లు అవన్నీ పెట్టేటప్పుడు అరే సామాన్యులు బడుగు బలహీన వర్గాల పిల్లల్ని ఎందుకు బలి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం మా మైనారిటీలని, మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను బలి చేస్తారా? మీరు చూడండి, అతను బయటకు వచ్చినప్పుడల్లా నానా అని గగ్గోలు పెడతా ఉంటాడు. అంత బూటకం. ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అతను రాజకీయ లబ్ధి కోసం ఎందాకైనా కానీ చేస్తాడండి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ బాబాయ్ లెక్క కాదు. అక్కడ ఇంకో విషయం, బాబాయ్ హత్య గురించి మాట్లాడకండి, కోర్టు చెప్పింది కదా, దాని గురించి ప్రస్తావించద్దని, దాన్ని వదిలేద్దాం. నేనేమంటానంటే, ప్రస్తావన వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఈ విధంగా మీరు మమ్మల్ని బలి చేసుకుంటే వస్తే ఏమొచ్చిందండి మీకు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికార దాహం తీర్చుకోవటానికి మమ్మల్ని పణంగా పెడితే అట్లా. దీంతో సలీం అనేటువంటి ఆ న్యాయవాది గారు కూడా కీలకంగా, ఏమండి వాళ్ళు మైనర్ బాలులండి, వాళ్ళని మీరు కనికరించండి అని కూడా ప్రాధేయపడినా కానీ మరి లేదు, 14 రోజులు రిమాండ్ వేసేసి అతను నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించారు. అలాగే ఈ వేముల దుర్గారావు గారిని, ఆయన్ని కూడా మరి వాళ్ళ కస్టడీలోకి తీసుకొని ఏదో ఒక విధంగా వాళ్ళని హింసించో కొట్టో ఏదో ఒక విధంగా
మేమే చేశాము దాడి అని చెప్పి వాళ్ళ చేత అనిపించడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారనేది చాలా మంది అక్కడ న్యాయవాదులు అనుకుంటున్నారు నిన్న. అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్ లో సతీష్ గురించి కూడా కొన్ని కీలకమైన